నమస్తే. రామ్ గోపాల్ వర్మ తీసినటువంటి చిత్రం 'వ్యూహం' సినిమాకి సంబంధించి గత కొంతకాలం నుంచి గందరగోళం నెలకొంది. ఇలాంటి క్రమంలో హైకోర్టు కూడా ఆ మూవీని విడుదల చేయడానికి వీల్లేదని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి సందర్భంలో నిర్మాత కొంతమంది ఆ సినిమాకి సంబంధించిన వారు హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఈ సినిమాను ఆపడం వల్ల నిర్మాతలు చాలా నష్టపోతున్నారు. కాబట్టి ఈ సినిమాకి షరతులతో కూడినటువంటి అనుమతి ఇవ్వాలని కోర్టుకెక్కారు. ఇట్లాంటి సందర్భంలో ఒక కీలకమైనటువంటి తీర్పు వెల్లడించింది తెలంగాణ హైకోర్టు. సింగిల్ బెంచ్‌ని మీరు ఆశ్రయించండి, ఇక్కడికి కాదు అని చెప్పి చాలా క్లియర్ కట్‌గా చెప్పింది. ఎందుకనంటే ఇప్పుడు ఆ 'వ్యూహం' సినిమాలో కొన్ని అభ్యంతరకరమైనటువంటి సన్నివేశాలున్నాయి. 2 పార్టీల మధ్య మరింతగా వివాదాలని, విభేదాలని రెచ్చగొట్టే విధంగా ఉంది కాబట్టి దాన్ని ఆపాలి అని చెప్పి అటు తెలుగుదేశం పార్టీ తరపున ఎక్కువగా డిమాండ్ వినిపించింది. అలాగే కొన్ని ప్రజా సంఘాలు కూడా కొన్ని పిటిషన్స్ వేశారు దానికి సంబంధించి. ఇలాంటి తరుణంలో హైకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం ఖచ్చితంగా ఇంకా 'వ్యూహం' సినిమాకి ఇప్పట్లో క్లియరెన్స్ అనేది రాదు అనేది కూడా బాగా వినిపిస్తుంది. ముఖ్యంగా అంటే రామ్ గోపాల్ వర్మ ఆయన కొంత రకంగా వివాదాలకి ఆద్యుడిగా పేరుంది. ఆయన తీసే సినిమాలు గానీ, ఆయన మాటలు గానీ, ఆయన వ్యాఖ్యలు గానీ. ఇలాంటి సందర్భంలో 'వ్యూహం' సినిమాకి సంబంధించి కూడా ఆయన ఇప్పటికే చాలామందితో విభేదాలు ఉన్నాయి. అలాగే ఆ సినిమాకి సంబంధించి కొంతమంది డైరెక్ట్‌గా ఆయన మీద అనేక రకాల ఆరోపణలు చేశారు. ఆయన కూడా ఛాలెంజ్‌గా తీసుకున్నారు. 'వ్యూహం' సినిమాని నేను రిలీజ్ చేయించుకుంటా, నాది బాధ్యత, ఎవడాపుతాడు చూస్తా, ఇట్లాంటి మాటలు కూడా చేశారు. అవన్నీ రికార్డ్ చేసి దాన్ని కూడా పిటిషన్ రూపంలో డాక్యుమెంటేషన్‌తో అటాచ్ చేసి హైకోర్టుకి సమర్పించారు కొంతమంది. మొత్తానికి ఇది తాజా తీర్పుతో ఇంకా 'వ్యూహం' సినిమాకి ఇప్పట్లో క్లియరెన్స్ రాదు. వచ్చినా కూడా దాన్ని అంటే అనేక రకాల షరతులతో ఆ మూవీలో ఉన్నటువంటి పరిస్థితుల్ని అన్నిటినీ డిలీట్ చేసి మళ్ళీ చూపించిన తర్వాత ఏదైతే ఆ కమిటీ ఉందో ఆ కమిటీకి ఓకే అన్న తర్వాత ఇవ్వాలి అనేది కూడా ఒక స్పష్టమైన ఆదేశం రావచ్చు. అది కూడా త్వరలో జరిగే అవకాశం ఉందనేది వినిపిస్తుంది. మొత్తానికైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఆ సినిమాని విడుదల చేయడానికి అవకాశం లేదు. మీరు హైకోర్టుని కాదు, సింగిల్ బెంచ్ దానికి సంబంధించినటువంటి మీరు వెళ్ళండి. ఇక్కడ పిటిషన్ వేసినంత మాత్రాన మీకు ఎటువంటి తీర్పు రాదు అని చెప్పి క్లియర్ కట్‌గా చెప్పినటువంటి నేపథ్యంలో మరి 'వ్యూహం' చిత్ర యూనిట్ ఏ రకంగా అడుగులు వేస్తుందనేది చూడాలి.